మంత్ ముందు ఈ క్యాంప్ గురించి ప్లానింగ్ అయింది. మా ఒక సంకల్పం ఉంది, హిందూ రాష్ట్రం. ఆ హిందూ రాష్ట్రం గురించి ఒక సైన్యం మనకు కావాలి. ఆ సైన్యం ఏ విధంగా తయారవుతుంది? మొత్తం భారతదేశంలో హిందూ రాష్ట్రం గురించి, ధర్మ రక్షణ గురించి, దేశ రక్షణ గురించి ఒక సైన్యం మేము తయారు చేస్తున్నాం. అదే ఒక కార్యక్రమం, ఒక 10 days మా క్యాంప్ ఉంది. అందుకోసం ఇక్కడ బెంగళూరులో వచ్చినాం మేము. అదేవిధంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒక కామెంట్ చేసినారు. పెద్ద పెద్ద బాంబులు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇస్తున్నారు. ఆ బాంబులలో ఏం సౌండ్ ఉండవు, ఏముండవు, కానీ అంతా ఉట్టిగా బాంబులు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ఉన్న ఎక్క ఎమ్మెల్యే ఆయన కూడా లేడు, ఉంటే మాట్లాడతారేమో, ఎక్కడ పోయిండేమో అని ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ గురించి, స్కీమ్ల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణలో ఏం నడుస్తుంది? ఖాళీ మాటల్లోనే ముఖ్యమంత్రి గారు మొత్తం తెలంగాణ డెవలప్మెంట్ చేయాలని ఆ ఆలోచనతో ఉన్నారు. కానీ ఇవాళ తెలంగాణ డెవలప్మెంట్ అవుతుందా? ఇచ్చిన హామీల పైన ముఖ్యమంత్రి గారు ఇవాళ నిలబడ్డారా? నేను తెలంగాణ ప్రజలతో అడుగుతున్నాను. ఆయన అన్నాడు ఒక్క ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఒక్కప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఉండే. ఇవాళ మీ పరిస్థితి మీరు చూడండి. అంటే తెలంగాణ ప్రజలకి మోసం చేసి మీరు ముఖ్యమంత్రి అయినారు. కానీ మేము మోసం చేయం. తెలంగాణ ప్రజలు సేవ చేస్తాం. వాళ్ళ నమ్మకంని మేము గెలుచుకొని వచ్చే 2023లో కానీ 2024లో కానీ ఎప్పుడు ఎలక్షన్ అయితే అప్పుడు మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వస్తుంది. ముఖ్యమంత్రి గారు మీరు యాద పెట్టుకోండి. కానీ మీలాగా మేము అబద్ధం మాట్లాడడం, మేము ఎప్పుడు కూడా మేము మాట్లాడడం. నిజం పైన మేము నిలబడతాం. నిజం మాట్లాడి మేము ముందుకెళ్తాం. తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేసి మేము ముందుకెళ్తాం. కానీ మీలాగా ప్రతి స్కీమ్లో స్కామ్ ఉంది. మీ ప్రతి స్కీమ్లో మీరు పెద్ద పెద్ద స్కీమ్ల గురించి ఇవాళ మాట్లాడుతున్నారు కదా, ప్రతి స్కీమ్లో మీ స్కామ్ ఉంది. కానీ మీరు ఆలోచన చేయండి. ఇదే భారతీయ జనతా పార్టీ మీ ప్రతి స్కామ్కి ప్రజల లోపల మేము తీసుకొని పోతాం, ప్రజల మధ్యలో మేము తీసుకొని పోతాం. మీరు చేసిన స్కామ్లకి వచ్చే సమయం వస్తుంది. మీరు కూడా చిదంబరం లాగా ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా జైలుకి వెళ్ళడానికి తయారవుతున్నారు. మీరు కూడా జైలుకి వెళ్తారు. ఈ మాట మీరు యాद పెట్టుకోండి. जय सिया राम। नमस्कार मित्रों, मैं आपका राजा सिंह। मैंने आज सवेरे तेलुगु में एक वीडियो सबको मैसेज किया था और इस वीडियो में मैंने कहा था कि पिछले 6 महीने पहले हमने एक कैंप का आयोजन किया गया था और 6 महीने पहले तारीख डिसाइड की गई थी और भारत देश के कोने कोने से सभी हिंदूवादी वीरों को, देशभक्तों को उस कैंप में बुलाया गया और बहुत अच्छी चर्चा चल रही है इस कैंप में। और इस कैंप में यह संकल्प लिया गया कि भारत देश के हर वो नौजवान को, जैसे भारत देश सा सुरक्षित है तो हमारी आर्मी सेना की वजह से, उसी सेना जैसा यानी भारत देश का नौजवान भी एक वीर सैनिक जैसा तैयार हो। आने वाले समय में अगर भारत देश को जरूरत पड़ी तो भारत देश की सेवा के लिए, भारत देश की रक्षा के लिए हमारे भारत देश का नौजवान भी पीछे ना रहे। सेना तो बाहर के आतंकवादियों को, देशद्रोहियों को संभाल रही है, लेकिन घर के अंदर के आतंकवादियों को संभालने के लिए भी सेना होनी चाहिए ना। तो उन्हीं सेना का निर्माण किया जा रहा है और भारत देश के कोने कोने में यह सेना का निर्माण होगा। आने वाले समय में जो भी देशद्रोही भारत देश में छुपा होगा उसको निकाल के खदेड़ के भारत देश के बाहर या सीधा जहन्नुम भी पहुंचाया जाएगा। यह हमारा संकल्प है और यह हमारा कार्यक्रम है मेरे भाइयों। और सभी मीडिया के भाई बंधु भी इस कार्यक्रम में सहयोग दें, प्रचार करें। और बहुत बहुत हृदय से धन्यवाद हमारे मीडिया के मित्रों को और भारत देश के कोने कोने से जो मेरे वीर पधारे हैं उनको भी मैं हृदय से धन्यवाद प्रकट करूंगा। और 7 दिन यह अधिवेशन चलेगा। 7 दिन में और भी अच्छी अच्छी चर्चा होगी। धन्यवाद। जय सिया राम। भारत माता की जय।
अब A1 टाउनशिप चिविला और मोइनाबाद के दरमियान मेन रोड से 1.3 किलोमीटर आबादी से लगा हुआ तमाम डेवलपमेंट के साथ जहां आप अपना घर बना के रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ। 4 लाख में 100 गज का प्लॉट, ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, बीटी रोड, कॉलेज, बस स्टॉप जैसी तमाम सहूलियतें दस्तयाब हैं। आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। मजीद मालूमात के लिए हमें कॉल करें। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशर्स डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कॉन्टैक्ट 7799603838। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे।